హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం చిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. చిన్ని మున్ని ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఆడుకుంటూ హాలిడేస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మొన్నే మనకి ఈ నెలలో ఏమైనా హాలిడేస్ ఉన్నాయా? ఈ మధ్య సండేస్ తప్ప ఒక్క హాలిడే కూడా రావట్లేదు. రోజు స్కూల్ కి వెళ్ళడం రావడం ఇదే సరిపోతుంది. సరే సరే, చాలా లేట్ అయింది. ఇక నేను ఇంటికి వెళ్తాను. రేపు మనం స్కూల్లో కలుద్దాం. ఓ అలాగే చిన్ని, బాయ్. ఇలా చిన్ని మున్ని ఇద్దరు ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోతారు. తర్వాత రోజు ఇద్దరు స్కూల్లో కలుసుకుంటారు. క్లాస్ కి వెళ్లి కూర్చుంటారు. క్లాస్ కి ఒక కొత్త అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి ఎక్కడ కూర్చోవాలో తెలియక నిలబడి చూస్తూ ఉంటుంది. అప్పుడే చిన్ని ఆ అమ్మాయిని చూస్తుంది. ఆ మొన్నే చూసావా? ఎవరో ఒక అమ్మాయి మన క్లాస్ కి కొత్తగా వచ్చినట్టుంది. తనని మన పక్కన కూర్చోబెట్టుకుందాం. ఇలా చిన్ని తనని పిలుస్తుంది. తన పక్కన కూర్చోమని చెప్తుంది. ఆ అమ్మాయి వచ్చి చిన్ని పక్కన కూర్చుంటుంది. హాయ్, నీ పేరేంటి? నువ్వు కొత్తగా వచ్చావా? మీరు ఎక్కడ ఉంటారు? అబ్బా మున్ని, ఆగు, కంగారు పడకు. హాయ్, మై నేమ్ ఈస్ చిన్ని. వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఈస్ బ్లెస్సీ. మేము నిన్నే ఈ ఊరికి వచ్చాం. మా నాన్నగారికి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యింది. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో బ్రేక్ అవుతుంది. అందరూ కలిసి బయటకు వెళ్తారు. అక్కడ చిన్ని మున్ని బ్లెస్సీ కూర్చుని స్నాక్స్ షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అవుతారు. మళ్ళీ క్లాస్ కి వెళ్తారు. ఏంటి చిన్ని ఆ బ్లెస్సీతోనే ఎక్కువగా మాట్లాడుతుంది? క్లాస్ లో కూడా తననే పక్కన కూర్చోబెట్టుకుంటుంది. నాతో మంచిగా మాట్లాడడం లేదు. అలా మున్ని బాధపడుతూ ఉంటుంది. అంతలో చిన్ని వస్తుంది. మున్ని, బ్లెస్సీ చాలా మంచిది కదా, చాలా బాగా మాట్లాడుతుంది. అవును చిన్ని, నువ్వు నాకంటే ఆ బ్లెస్సీతోనే ఎక్కువ మాట్లాడుతున్నావు. నీకు తెలుసా, నేను నీ గురించి బ్లెస్సీకి కూడా చెప్పాను. ఆ మాటలు విని మున్ని చాలా సంతోషపడుతుంది. తనకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ తర్వాత రోజు మళ్ళీ బ్లెస్సీ చిన్ని మున్ని కలుసుకుంటారు. చింటూ కూడా చిన్ని వాళ్ళు ఆడుకునే దగ్గరికే వస్తాడు. ఓ ఏ చిన్ని, ఇక్కడే ఉన్నారా? హాయ్ చిన్ని మున్ని, ఏం చేస్తున్నారు? ఓ ఈ అమ్మాయి ఎవరు? కొత్తగా ఉంది. హే చింటూ, నీకు తెలుసా మనకి రేపు హాలిడే? ఎందుకో తెలుసా? రేపు క్రిస్మస్. అవును చిన్ని, మనం ఎంచక్కా ఆడుకోవచ్చు. ఇంటికి క్రిస్మస్ అంటే ఏం చేస్తారు? ఓ అరే, ఈ మునికి ఏమీ తెలీదు. అన్ని వివరంగా చెప్పాలి. చిన్ని, నీకైనా తెలుసా? నాకన్నా బాగా మన బ్లెస్సీకే తెలుసు. చింటూ, నీకు మన కొత్త ఫ్రెండ్ ని పరిచయం చేస్తున్నాను. తన పేరు బ్లెస్సీ. అవును చింటూ, బ్లెస్సీ నిన్ననే కొత్తగా వచ్చింది. తను కూడా మన క్లాసే. తన పేరు చాలా కొత్తగా ఉంది కదా, అయినా చాలా బాగుంది. థ్యాంక్ యూ మున్ని. ఈ పేరు మా అమ్మ నాన్నగారు పెట్టారు. నేను క్రిస్మస్ రోజున పుట్టాను, అందుకే నాకు బ్లెస్సీ అని పేరు పెట్టారు. బ్లెస్సీ అంటే దీవెనలు అని అర్థం. దీవెనలు అంటే ఏంటి? డబ్బులో? డబ్బులు కాదు, సంతోషంగా ఉండాలి అని కోరుకోవడం. సరే కానీ క్రిస్మస్ మా ఇంట్లో చాలా బాగా చేస్తారు. మీరంతా మా ఇంటికి రావాలి, మనం ఎంజాయ్ చేద్దాం. క్రిస్మస్ మీరు బాగా చేస్తారా? కానీ ఎప్పుడు మేం వింటున్నాం కానీ చూడలేదు. ఈసారి ఖచ్చితంగా మీ ఇంటికి వస్తాం. క్రిస్మస్ ఎలా చేస్తారో చూస్తాం. అవును చిన్ని, నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. స్కూల్లో కేవలం హాలిడేస్ మాత్రమే ఇస్తారు. మేము ఎప్పుడు కనీసం చర్చి కూడా వెళ్ళలేదు. అవును బ్లెస్సీ, మీరు చర్చికి వెళ్తారా? ఫ్రెండ్స్, మేము చర్చికి వెళ్తాం, ప్రేయర్స్ కూడా చేస్తాం. సరే ఫ్రెండ్స్, రేపు ఉదయం 8 గంటలకల్లా మా ఇంటికి ఖచ్చితంగా రావాలి. మిమ్మల్ని నేను చర్చికి కూడా తీసుకెళ్తాను. మా పేరెంట్స్ ని కూడా పరిచయం చేస్తాను. ఓ తప్పకుండా వస్తాం.
అవును, నేను ఖచ్చితంగా వస్తాను. నేను కూడా వస్తాను. అలా ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లిపోతారు. ఆ తర్వాత రోజు చిన్నీతో పాటు మున్ని, చింటూ కలిసి బ్లెస్సీ వాళ్ళ ఇంటికి వెళ్లారు క్రిస్మస్ కి. వెల్కమ్ టు మై డియర్ ఫ్రెండ్స్. రండి రండి, వీళ్ళే మా అమ్మ నాన్న, జాన్ అండ్ మేరీ. ఓ అలాగా. హాయ్ అంకుల్, హాయ్ ఆంటీ. మీ ఇల్లు భలే ఉంది. క్రిస్మస్ కోసం బాగా డెకరేట్ చేశారు. చాలా అందంగా ఉంది. ఓ చాలా థ్యాంక్స్ అమ్మా. మీరంతా మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలు, మీరు ఎటువంటి మొహమాటం పడకుండా మా ఇంట్లో ఉండండి. క్రిస్మస్ పార్టీని చక్కగా ఎంజాయ్ చేయండి. ఓ తప్పకుండా అంకుల్, మాకు ఎటువంటి మొహమాటమూ లేదు. ఇది కూడా మా ఇల్లు లాగానే ఫీల్ అవుతాం. పిల్లలు, మీరంతా క్రిస్మస్ ట్రీ దగ్గరకు రండి. అక్కడ కేక్ కట్ చేద్దాం. మమ్మీ, అలాగే. ఈ స్టార్ ని కూడా చెట్టు పక్కన పెడదాం. ఇంకా పశువుల పాక కూడా చక్కగా డెకరేట్ చేశారు కదా. మమ్మీ, నేను మా ఫ్రెండ్స్ కి ఇల్లు చూపించొస్తాను. ఇలా బ్లెస్సీ తన ఫ్రెండ్స్ ని క్రిస్మస్ ట్రీ దగ్గరికి తీసుకెళ్తుంది. వావ్ బ్లెస్సీ, నేను ఎప్పుడూ క్రిస్మస్ ట్రీ చూడలేదు. ఎంత అందంగా డెకరేట్ చేశారు. చాలా బాగుంది. అవును బ్లెస్సీ, నేను ఆ ట్రీకి లైట్స్, స్టార్స్ పెడతారని విన్నాను. నిజమేనా? ఇంకా ఈ పశువుల పాక, ఇవి కూడా మీరే తయారు చేశారా? అవును, నేను, మా అన్నయ్య, మా నాన్న కలిసి ఇదంతా తయారు చేశాం. మీకు ఇదంతా నచ్చిందా? ఓ బ్లెస్సీ, చాలా బాగుంది. బ్లెస్సీ, నువ్వు మా ఫ్రెండ్ గా ఉన్నందుకు మాకు ఎంతో హ్యాపీగా ఉంది. ఇంకా ఈ రోజు మేము ఈ క్రిస్మస్ పార్టీని ఎంజాయ్ చేస్తున్నామంటే అది కూడా నీ వల్లే. థ్యాంక్ యూ బ్లెస్సీ. ఇలా పిల్లలు ఇంకా బ్లెస్సీ వాళ్ళ అమ్మా నాన్న అందరూ కలిసి క్రిస్మస్ ట్రీ ఇంకా పశువుల పాక, స్టార్స్ ఉన్న దగ్గరికి వెళ్తారు. ఆ గార్డెన్ అంతా చాలా అందంగా డెకరేట్ చేశారు. ఓ బ్లెస్సీ, ఎంత అందంగా ఉందో ఈ గార్డెన్. నిజంగా ఒక అనిమేషన్ చూసినట్లుగా ఉంది. బ్లెస్సీ, పశువుల పాకలో ఉన్న వాళ్ళెవరు? వాళ్ళ గురించి నీకు తెలుసా? తెలుసు చిన్ని. అందులో చిన్న బాలుడైన యేసయ్య, ఇంకా పశువులు, వాళ్ళ అమ్మ మేరీ అమ్మ ఉన్నారు. ఆ చుట్టూ గొర్రెలు భలే ఉన్నాయి బ్లెస్సీ, చాలా మెరిసిపోతున్నాయి. అదేంటి అలా ఉన్నాయి? యేసయ్య ఈ లోకానికి వెలుగులాగా అందర్నీ రక్షించడానికి ఈ పశువుల పాకలో పుట్టారు. అందుకే ఈ పాక అంతా మెరుస్తూ బంగారంలాగా ఉంది. దీన్ని మేము ఎంతో బాగా జరుపుకుంటాం. అవునా బ్లెస్సీ, ఈ పండుగను మీరు ఎన్ని రోజులు జరుపుకుంటారు? ఇంకా మీరు నైట్ టైం ప్రేయర్స్ కూడా చేస్తారు కదా? అవును చిన్ని, ఆ యేసయ్య ప్రజల్ని చల్లగా కాపాడడం కోసం మేము ఆయనకి ప్రేయర్ చేస్తాం. అప్పుడు ఆయన మా కోరికల్ని తీరుస్తారు. సరే కానీ ఈ బ్లెస్సీ, మున్నిలు మాట్లాడుకోవడం సరిపోయింది. ఇంకా కేక్ ఎప్పుడు కట్ చేస్తారు? నాకు చాలా ఆకలిగా ఉంది. అలా బ్లెస్సీ, మున్ని, చిన్నీలు మాట్లాడుకుంటూ ఉంటారు. చింటూ ఆకలితో కూర్చొని ఉంటాడు. బ్లెస్సీ వాళ్ళ పేరెంట్స్ క్రిస్మస్ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.